అదే రిపీట్ చేయండి. కంగ్రాట్యులేషన్స్ సెలబ్రేషన్స్ బేబీ బాయ్ బేబీ గర్ల్ బేబీ బాయ్ ట్విన్స్. వావ్. Welcome everyone. So a hearty congratulations to the pair. I would like to give a big round of applause for them and for you as well. So ee roju first game వచ్చేసి జెండర్ గెస్ అన్నమాట. మీకు స్లిప్స్ ఇస్తామా, మీరు బేబీ బాయా బేబీ గర్ల్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని అక్కడ మీకు చూపిస్తాము. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇది ఇచ్చేసారా? దాంట్లో రాసిండి అయితే. అవి ఉంచు, ఇవి వేరే దానికి. అవునా? నువ్వు రాసి నాకు ఒకటి కావాలి. నువ్వు రాస్తావా? ఓకే, ఇదిగో నువ్వు కూడా రాసే. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. బాయ్ చూపి క్యామ్కి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని బాయ్ అయితే బ్లూ కలర్, గర్ల్ అయితే పింక్ కలర్. ఓకే, సెకండ్ వచ్చి అగైన్ బాయ్. ఓకే, థర్డ్ వన్ బాయ్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చి బేబీ బాయ్. ఆఫ్ కోర్స్ నేనే రాసా. అది నేనే. అండ్ ఫస్ట్ వచ్చింది గర్ల్. ఓకే, ఓపెన్ చేస్తున్నా. అగైన్ గర్ల్. బాయ్ తీసి మళ్ళీ ఇందులో కలిపేయండి. ఓకే, నెక్స్ట్ బేబీ బాయ్. బేబీ బాయ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇట్స్ ఎ గర్ల్. అక్కడ బాయ్. లాస్ట్ సెకండ్ వన్ బాయ్. లాస్ట్ వన్ చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. నేను కూడా చూడను, ఇప్పుడు డైరెక్ట్ గా కెమెరాకి చూపిద్దాం. ఓ సారీ, గర్ల్ వచ్చింది. ఓకే, 1 2 3 4 ఓన్లీ 4 వర్డ్స్ గర్ల్స్ కి వచ్చింది. గర్ల్. ఓకే, 1 2 3 4 5 6 7 బాయ్ కి అయితే ఓటెడ్. బాయ్ కి 7 వచ్చినాయి, గర్ల్ కి అయితే 4 వచ్చినాయి. ఇంకా తెలియదు మరి. అన్ని బ్లూతో నింపాయి. నువ్వు కూడా అయ్యి. అందరూ అయ్యొచ్చు. ఇంకా కలర్ బాయ్ తో నింపేద్దాం. పొద్దున్న మళ్ళీ నాకు చేయగలను పొద్దు. నువ్వేది పింక్ వేస్తున్నా, బ్లూతో వేయాలి. ఎందుకంటే విన్ను కదా. రిగ్గింగ్ జరుగుతుందా? అందుకో ఇగో రిగ్గింగ్ చేసింది ఇవిడే. రిగ్గింగ్ చేసిన మనిషి ఈవిడే. చూడండి ఇక్కడ, ఇదిగో 4 ఓట్లు. 1 2 3 4.
ఇక్కడ విన్నర్ బాయ్ అని రాయండి. స్కెచ్ అంటే ఇవ్వు, అదిగో బ్లూ స్కెచ్. బాయ్ అని రాసేనా? నేను రాసేనా పనే? ఇది బాగుంటది ఏంటి అని బాయ్ రాసి మళ్ళీ నా ఫోన్ అక్కడ పెట్టేసా. ఇట్స్ ఎ బాయ్. ఓట్స్ బ్లూ కి వచ్చినా మేము గర్ల్ అనే అనుకుంటున్నాం. అలా ఎలా అనుకుంటారు, అక్కడ అంత క్లియర్ గా లేదు, అది పాపే పుడుతుంది అని మా గట్ ఫీలింగ్. సరే చూద్దాం నెక్స్ట్ గేమ్. యా, నెక్స్ట్ గేమ్ వచ్చేసి మీకు కొన్ని చిట్స్ ఇస్తాం. అందులో మీరు సజెషన్స్, నేమ్ సజెషన్స్, ఒక బాయ్ నేమ్ ఒక గర్ల్ నేమ్ రాసి ఇవ్వాలి ఇందులో. అదే గేమ్. జస్ట్ Random గా. ఆలోచించి ఇప్పటికిప్పుడు. పోనీ మీరు గర్ల్ అనుకుంటే ఆ గర్ల్ కి ఏం పేరు పెడదామని, బాయ్ అనుకుంటే ఏ బాయ్ పెడదామని. ఓకే, ఏదో ఒకటి. ఏదో ఒకటి. మీ పెన్లు ఎవరికి ఇచ్చారు? లేదు, ఏదో ఒకటి అనుకోండి. ఏసయ్య మరియా అని రాయండి అంతా. రాజరాణి అంటున్నారు. మీకు రాయండి మరి. అన్ని వాళ్ళు కూడా రాయొచ్చుగా. మీకు కూడా. ఓకే ఓకే ఓకే. పేర్లు రాయాలా అయితే? నీకు స్పెల్లింగ్ రాకపోతే ఆ పేరు గూగుల్లో కట్టే. అవును, రెడీ. అని చూపించి ఎలా? పేర్లు ఏం చూపించట్లే. పేర్లు కాదు, జస్ట్ ఇది రాసాను, అందుకే గర్ల్ బాయ్ అని. ఇప్పుడు అది అన్నీ రికార్డ్ చేయడానికి. అది ఓకే. ఇప్పుడు మీరు ఇద్దరు అనండి, మీరు కామెంట్ సెక్షన్ లో కూడా మీరు చెప్పండి. ఇచ్చేసాను కదా. నిక్ నేమ్ పెట్టచ్చా? నిక్ నేమ్ పెట్టచ్చా? ఇలా చీటింగ్ చేస్తున్నారు, కాపీ కూడా వేస్తున్నారు ఇక్కడ నుంచి నా దాంట్లో నుంచి. ఇలా చెయ్యట్టు. నిక్ నేమ్స్ అలౌడ్ అక్క? నిక్ నేమ్స్ అలౌడ్ కాదు. స్కూల్లో పెట్టిన నేమ్ పెట్టాలా? నా ఫ్రెండ్స్ పేర్లే గుర్తుండవు నాకు. పెద్ద టాస్క్ ఇది. రాస్తావా? ఓపెన్ బుక్ అది. సగమా అని చెప్తారు, సగమా నువ్వు రాస్తావా? మీరు ఫిక్స్ అయిపోయారంటే ఆల్రెడీ. రావట్లేదని. మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఒక నేమ్ సజెషన్స్ ఇవ్వండి. ఒక నేమ్ సజెషన్స్ లేదు, గూగుల్లో ఇక్కడ ఉంది కదా గూగుల్. ఇప్పుడు రిజల్ట్స్ చూద్దాం. చెప్పండి, మీరు రాసిన పేరేంటి? జై. జై. మీరు? ఓహో, అమ్మాయి అబ్బాయి రెండు అమ్మాయి అబ్బాయి. ఇవాన్ బాయ్. డానియల్, స్టెల్లా. డానియల్ అండ్ స్టెల్లా. అన్న అమ్మాయి పేరు రాసా సాన్వి లత. సాన్వి లత. ఎవరి పేరు అయితే వాళ్ళు. जगवीर लड़का का नाम जगवीर జగ్వీర్. జగ్వీర్. ఎవరో ఒకరి పేరు. డాడీ రాశారు జగ్వీర్. ఎస్తేర్. నేను అషీర్ అని రాసా. అక్క షెరిల్. ఆర్ బాయ్ అయితే మార్క్ డేవిడ్. షెరిల్ ఆర్ మార్క్ ఆర్ డేవిడ్. షెరిల్. ఓకే, నెక్స్ట్ గేమ్ గ్రాబ్ ద టేప్ వెన్ మ్యూజిక్ స్టాప్స్. ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ ని 4 గా డివైడ్ చేస్తాం. అటు నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు వచ్చి
ఇక్కడ మేము మ్యూజిక్ ప్లే చేస్తాం. ఎవరైతే గ్రాప్ చేస్తారో టేప్ ని ఫస్ట్ వాళ్ళకి ఒక వాళ్ళకి- పాయింట్ వస్తుంది. పాయింట్. మమ్మీ డాడీ అక్క బావ ఒక టీము. అంతే, మీరు నలుగురు అంతే. ఓకే, ఆని అక్కకి వస్తే నేను ఆడతాను. మన యూత్ అమ్మా ఓకే ఓకే, మమ్మీ డాడీ అక్క బావ ఒక టీమే, చిన్న బావ చిన్నక్క చిన్నన్య మమ్మీ ఒక టీం. ఒకవేళ ఆని అక్క ప్లేస్ లో నేను ఆడతాను. ఓకే ఓకే రికార్డ్ మ్యూజిక్ నేను పాజ్ ఓకే. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? నుంచి ఎవరు వస్తారు ఫస్ట్? మావి గారు. టీమ్ ఏ లో అంటే నువ్వు ఆడతావా, టీమ్ బి లో? ఆహా, చిన్నన్నయ్య. ఆహా, వాళ్ళ టీమ్ లోకి వెళ్ళిపోతావా అని అడుగుతున్నారు. కొడుతున్నాం ఏం కొడుతున్నాం. ఒకసారి మ్యూజిక్ పెట్టు. ఆగు, వాళ్ళిద్దరు సేమ్ డిస్టెన్స్ లో ఉన్నారు. డాడీ ఇటు వచ్చి డిస్టెన్సా? ఈసాల టేప్ మందే నమ్దే. ఓకే ఓకే, మ్యూజిక్ స్టాప్ అవ్వగానే కాదు, అది టేప్ తీసుకోవాలి. ఇది తాగేసరికి మ్యూజిక్ నేను ఎప్పుడైతే ఆపుతానో వెంటనే అది తీసుకోవాలి. అన్నయ్య నువ్వు డాడీతో ఆడుతున్నావు అని మర్చిపోకు. డాడీ రెస్పెక్ట్. ఓకే ఇక్కడ ఉంటానులే. మరి చూసుకో. ఓకే స్టార్ట్. ఆల్ ద బెస్ట్. ఈ గ్యాప్ లో ఒక స్టెప్ వేయొచ్చు. స్టెప్ వేస్తారా? స్టెప్ వేయండి. మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు స్టెప్ కాదు, డాన్స్ స్టెప్. ఒక డాన్స్ స్టెప్ వేసి స్టార్ట్ చేయండి. ప్లే చేసి స్టార్ట్. మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం. 3, 2, 1. ఆగండి ఇలా అంటాను. లేదు నీ ఇష్టం. చెప్పు నువ్వు, వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసి చెప్పు. వావ్, ఎవరో అన్నారు ఈసారి కప్ నమ్దే అని. యా టీమ్ ఏకి పాయింట్. ఓకే చప్పట్లు. నెక్స్ట్ అత్త పాయింట్స్ రాస్తున్నావా? రాసే. టీమ్ ఏ ఇక్కడ రాద్దామా? వద్దులే ఆ టేప్. దాత జస్ట్ ఏం కాలేదా? మమ్మీ నువ్వు రా మమ్మీ. మమ్మీ అత్త దా. పాట మీద పెట్టు. అదే ఒక్క నిమిషం. పట్టాలి మేము వినాలి. మమ్మీ ఎలా అనుకోటి. వెనక్కి ఇంకా వెనక్కి. రెడీ. తెలుసు కదా మ్యూజిక్ స్టాప్ అయ్యాక వెళ్ళి లాగాలి. ఓకే ఆల్ ద బెస్ట్. 3, 2, 1 స్టార్ట్. ఆగు. మ్యూజిక్ ఇప్పుడు చెప్తా, ఒక్క నిమిషం. ఓకే సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చేసా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. వెనక్కి జరగండి మీరు కొంచెం వెనక్కి. ఇక్కడ ఉండండి. వెనక్కి. ఓకే ఇంకా ఆగండి కొంచెం బెంచ్ వీళ్ళకి వినిపించట్లేదు. తగ్గించు ఒకటి మళ్ళీ. లేదు ఒక్కటే.
మమ్మీ అనౌన్స్ పాయింట్స్ అనౌన్స్ నువ్వా వెనక్కి జరగమ్మా అమ్మ పాప పీసెస్ ఇలా వెనక్కి వెళ్ళమ్మా వెళ్ళిపోండి ఆ టేప్ మందే అంట. మధ్యలోనే అన్నాం ఓకే ఉంది ముందుగా సో సిస్టర్స్ ఇద్దరు హోరాహోరీగా పోటా పడ్డానికి రెడీగా ఉన్నారు. ఈ ఆటలో గెలిచేదెవరు? నేను చూద్దాం. మమ్మీ మీ టీం బి కాదు. ఆల్ ద బెస్ట్. 3, 2, 1 స్టార్ట్. నన్నే చూస్తుంది అక్క, ఎప్పుడు ఆపుతానా అని. స్టెప్ వేయండి ఒకటి, స్టెప్ వేయండి ఒకటి. బావా ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇప్పుడు బ్రదర్స్ చెప్పినప్పుడు సాంగ్ ఒక్క నిమిషం యాడ్ వస్తుంది. డిసైడింగ్ పాయింట్ ఇప్పుడు. లెట్స్ సీ ఎవరు విన్ అవుతారు. కొంచెం వెనక అదే అది ఇది ఇది కదా కావాల్సింది. 3, 2, 1 స్టార్ట్. స్టెప్ వేయాలి ఒకటి, లాస్ట్ రౌండ్ కాబట్టి. కాన్సంట్రేట్. హనీ వీళ్ళిద్దరు ఆడతారు. అప్పుడు మేము ఆడం లేదు, మీ ఇద్దరు కూడా అప్పుడు మాది డిసైడింగ్ పాయింట్. బావా బావా కమాన్ బావా. ఇద్దరికి వచ్చింది రీప్లే అంట. కొంచెం ఎంకరేజ్మెంట్. అన్నీ ఒక స్టెప్ ముందుకు వచ్చాడు. అచ్చగా స్టార్ట్. స్టెప్ అయ్యండి. నీ దగ్గర ఉందా? ఫుల్ షివర్ అవుతుందా? లేదు 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 అన్నయ్య అన్నికి లేదు లేదు లేదు
నెక్స్ట్ గేమ్ వచ్చి హూ నోస్ ఆని అక్క ది బెస్ట్. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, 6 to 7 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ రాస్తారు, అక్క కూడా ఆన్సర్ రాస్తుంది. ఎంతమందికి ఎన్ని కరెక్ట్ వస్తాయో మ్యాచెస్ వస్తాయో చూద్దాం. ఓకే అక్క 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 మధ్యలో అక్కని చూడకూడదు. అక్క ఎవరిని చూడకూడదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అక్కకి ఇష్టమైంది ఏంటి అని అడుగుతా, అది మీరు రాయాలి. అక్క కూడా రాస్తుంది, అది అది చెప్తా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఆని అక్క ఫేవరెట్ ఫుడ్. ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే స్నాక్. స్నాకా? స్నాక్ పక్క. ఓకే, స్నాక్స్. స్నాక్స్ అయితేనే రాస్తుంది కాబట్టి స్నాక్స్. ఓకే, ఏంటి అంత పెద్దది రాసింది? చెప్పకూడదు. నేను రాసింది. మీరేం క్వశ్చన్ అడగండి, అక్క కూడా చెప్పదు. రాస్తారా? నెక్స్ట్ క్వశ్చన్. అక్క ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువగా క్రేవ్ చేసింది ఏంటి? ఎక్కువ నాగా ఏం తినాలి అని ఎక్కువ ఆశపడింది. ఎక్కువ ఏం ఆశపడింది? రాసావా నువ్వు? మమ్మీ చెప్పకూడదు బయటకే. నేను కూడా కొడతాను. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు తన ఫేవరెట్ బేబీ నేమ్ ఏంటి? నేమ్ అలాంటి ఏం లేవు. నేను ఆలోచించలేదు. సరే, ఓకే. సరే, ఈ క్వశ్చన్ అడగాల? మాకు తెలుసా? ఓకే, థర్డ్ దా ఇది, ఫోర్త్ దా? థర్డ్ ది. ఓకే, అక్కకి హౌ మెనీ కిడ్స్ డస్ షీ వాంట్స్ పుట్టిన ఇన్ టోటల్? అక్క ఎంతమంది పిల్లల్ని కావాలనుకుంటుంది అక్క? మీరు ఉన్నాడే ఏంటి డిస్కషన్? ఈ క్వశ్చన్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ హర్ ఫేవరెట్ కలర్ ఫర్ బేబీ క్లోత్స్? బట్టలకి ఏ కలర్ ఎక్కువ? బేబీ కోసం. బేబీ కోసం. అంతే. సో ఇది మెయిన్ టాస్క్ అన్ని. నాకు కూడా లేదు, ఒకటి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అక్క రాసా? వాట్ ఈస్ హర్ డ్రీమ్ వెకేషన్ ప్లేస్? డ్రీమ్ వెకేషన్. ఇది అడుగుతా. లేదు, ఫేవరెట్. ఇది రాస్తారా బాబా? మీరు రాస్తారా? ఇంత సింపుల్ అడుగుతున్నారని ఫీల్ అవుతున్నారు కదా మీరు? ఒక్క నిమిషం. ఒకటి చెప్పు. ఇండియాలోనా కంట్రీయా? అది చెప్పు. కంట్రీయా ఇండియాలోనా అది చెప్పు. నేను చాలా ప్లేసెస్ చెప్పకూడదు. మరి ఇది అడగచ్చా? నేను కూడా అవే. కంట్రీనా? Who will be stricter?
Who will the baby look like? What nicknames you prefer? Last. ఇది 21st. ఓకే సారీ, అది నాకు తెలియదు, నేనే అర్థమైపోయింది నాకు. నువ్వు రాసావా? నువ్వు రాసావంటేనే నాకు డౌట్ కొడుతుంది, అది నా బాధ. స్కూల్లో ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఒకటి. ఇప్పుడు ఆ పేపర్ మమ్మీ చదవాలి, లేకపోతే మన ఎవరికి అర్థం కాదు. ఓకే, లాస్ట్ టఫెస్ట్ క్వశ్చన్. ఇవి మీకు తెలుస్తాలే. ఓకే, లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ హర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ హర్ చైల్డ్హుడ్? 10th వరకు. అక్కడ రియాక్షన్ తీయండి సార్. 10th వరకు. ఓకే, అక్క ఫేవరెట్ సబ్జెక్ట్ 10th పాస్. అంతే మరి ఫేవరెట్ సబ్జెక్ట్ పాస్ అయితే పాస్ అయినట్టు. ఓకే, ఆన్సర్స్ నేను చదువుతాను. నేను అక్కవి. నువ్వు చెప్పాలి నీ ఆన్సర్. అలాగా? పోతాను నేను. వద్దు, నువ్వు చూడాలి, అక్క రియాక్షన్ కూడా తీయాలి. ఫస్ట్ క్వశ్చన్. ఫేవరెట్ ఫుడ్ విల్ స్టార్ట్ విత్. నువ్వు చెప్పు. అదే స్నాక్. మీరు ఫస్ట్ చెప్పాక అప్పుడు నేను రివైజ్. మ్యాగీ. ఒక్క నిమిషం అన్నయ్య చెప్పండి. ఒక్కటే. చికెన్. స్నాక్ అయితే మ్యాగీ. షూరా? రివీల్ చేయాలా? మ్యాగీ పిజ్జా. 3, మ్యాగీ 2, పిజ్జా. 1. అందరు రాంగ్. ఏంటది? పానీపూరి. అక్క చెయ్యి అంటే చంపేద్దాం అక్క. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ గుర్తుంది కదా? ఎవరికి పాయింట్ రాలే. క్వశ్చన్ గుర్తుంది కదా? ప్రెగ్నెన్సీ టైంలో ఏం క్రేవ్ చేసింది? మ్యాగీ. అందరూ మ్యాగీ. ఓకే, మ్యాగీ రాసిన వాళ్ళకి పాయింట్. ఫాస్ట్ ఫుడ్ లో మ్యాగీ కూడా ఉందంట. నేను కూడా స్వీట్స్ కూడా రాశాను లేదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎంతమంది బేబీస్ కావాలి? వన్. అన్నయ్య ఇలానా? ఓకే, 1. కరెక్ట్ ఆన్సర్ 1. అందరు 2 పాయింట్స్. ఎంతమందికి 2 పాయింట్స్? 2 పాయింట్స్ వచ్చాయా? బేబీకి ఏ కలర్ క్లాత్స్? నువ్వు చెప్పు. బ్లాక్ అండ్ పింక్. నేను కూడా పింక్ బ్లాక్ రాస్తా. బ్లాక్. ఎస్. అందుకే వీడు కాన్ఫిడెంట్ బ్లాక్ అండ్ వైట్ అన్నాడు. ఎంతమందికి 3 పాయింట్స్? 3. ఓకే, పింక్ బ్లాక్ రాసాను. నెక్స్ట్ క్వశ్చన్. డ్రీమ్ వెకేషన్. 7. హెవెనా? అలాగే కంట్రీ. అందుకే చీటింగ్ చేయకూడదు. హెవెన్ అని రాసిందంట. రాసిందంట. అక్క అవును కదా? అన్నయ్య మీరేం రాశారు? అన్నయ్య మీరు? కొరియా ఎంతమంది రాశారు? ఎంతమందికి 4 మార్క్స్? నీకు 4 మార్క్స్. నిజం చెప్పు, చూపి నాకు నీ మీద డౌట్. 1, 2, 3, 4. ఓకే, అన్న మీకు మ్యాథ్స్
మ్యాథ్స్. ఇండియన్ రాజన్ మ్యాథ్స్ చితక్కోడే. ఓకే ఓకే అత్త హిందీయా మీరు 10th పాస్ నువ్వు మ్యాథ్స్ క్లాప్స్ 5 మార్క్స్ ఎవరికి వచ్చాయి ఎవరికి రాలే 4. అందరికి సోసోగానే తెలుసు అక్క నీ కాదు గురించి అది మార్చేసింది. ఫస్ట్ కరెక్టే అది. స్నాక్ మర్చిపోయింది. అవును. దంశరాజ్ అర్థం ఇది టీమేట్ ఇది టీమ్ బి. ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళకి ఒక నేమ్ ఇస్తారు, మూవీ నేమ్. వీళ్ళు గెస్ట్ చేయాలి. వీళ్ళే యాక్ట్ చేసి ఈ టీం వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి 1 పాయింట్ వస్తుంది. మేము ఒక నేమ్ అని మీకు ఇస్తాం, మీరు యాక్ట్ చేసి వాళ్ళకి చెప్పండి. సరే ఇలా చూడండి ఏయ్ ఇలా ప్రాక్టీస్ అవ్వండి. ఇలా అంటే హీరో, ఇలా అంటే హీరోయిన్, ఇలా అంటే మూవీ. ఓకే హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ మూవీ. ఓకే 3 అక్షరాలు 2 అక్షరాలు అలా. పాత సినిమా కొత్త సినిమా మధ్యలో. హలో హలో. అమ్మ దీనమ్మ. ఓకే ఓకే చింపద్దాం. సీక్రెట్ ఎవరికైతే చెప్పకూడదు అది. మమ్మీ ఉందిలే. హీరో 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 చెప్పు. వెంకట చిరంజీవి ఇంద్ర చిరంజీవి. మమ్మీ నువ్వు వేస్తే చిరంజీవి వేసుకోండి. అందులో ఒక సీన్ హీరో అనుకో నేను ఇలా చెప్తాను. ఎంబీబీఎస్ హిందీ మంచిది. ఇంగ్లీష్ సర్లే ఇదే తెలుగు పెడదాం. తెలుగు ఇంగ్లీష్ ఇంకేమన్నా ఉన్నాయా? హీరోయిన్ మూవీలో ఇల్లు హీరో డాక్టర్ కాదు డాక్టర్ కాదు హాస్పిటల్ టైం ఏం ఉండదా? అదే టైమర్ కూడా. టైం చూడాలి. టైమర్ 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 10. అన్నయ్య ఆగొక నిమిషం. నాకు అందరూ హీరోయిన్ ఎవరో తెలియదు. చెప్పు అడిగి చెప్పు మరి. కదా హీరోయిన్ సోనాలి వేంద్ర. వినేసా. శ్రేయా శ్రేయా చిరంజీవియా. 10 9. చెప్పు బస్తీకి సవాల్. ఇలాగే మేము మిమ్మల్ని తీయాలి. ఓల్డ్ పెద్ద హీరో హిందీ టైమర్ పెట్టాను నువ్వు కూడా. తెలుగు సినిమా తెలుగు అది. ఓకే అడిగి దయ్యాలు శివ శివశంకర వరప్రసాద్. అది చెప్పేదా అన్నయ్య. yes చెప్పేసా కదా నువ్వు. సైకిల్ ఏదో చెప్పా. అడుగు. ఏంటి ఏదో చెప్పు అనేది అడుగు. ఏదో ఏం చెప్పా ఎలాగా ఏంటది? శివ మూవీలో సైకిల్ చైన్ తీసి చూడతాడు కదా, సో అలా శివ. ఏ ఆ ఓవర్ రియాక్షన్. ఓహో పోయింది మాకు. అని చెప్పింది మీకు ఆన్సర్. చెప్పేసింది. ఏంటి నేను చెప్పానమ్మా. ఆతోనా ఆతో
అయ్యో బాబోయ్. నీకు అర్థమైంది. మధ్యలో హీరో, ఇద్దరు హీరోలు, కదా? 2 పదాలు. ఫస్ట్ పదం ఏంటి? చెప్పు. ఎవరు హీరో? హీరో లేడు, హీరోయిన్ లేదు. ఫస్ట్ పదం. పోనీ దాన్ని డిఫైన్ చెయ్యి. ఏంటి? ఏయ్, అరుస్తున్నాడు, కాలు నొప్పి. అరు ఆ, ఆరు ఆ ఆ, ఆరు. ఆ. ఆ ఆ ఈ ఈ 6 నెలలు. ఆరు ఆ ఆ. ఇంకో 6. 12. ఆ ఆ. ఆ ఆనా? అది 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 తప్పుగా అన్నారు, తప్పుగా ఏమంటారు అన్నారు. అనుకున్నా అంటే ఇది అని ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ అవుతాయి లెటర్స్. ఎందుకు తెలీదు. వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళకి ఆగు. ఓకే, మీరే ఇవ్వాలి ఇప్పుడు. ఆ, రండి. ఎవరు వస్తారు? ఎవరు? రావట్లేదా? అదే అన్నయ్య అలా చేస్తాడు కదా, అందుకు. ఓకే, అస్సలు మాట్లాడకూడదు ఇప్పుడు. హీరో, పాత సినిమా. ఎక్స్ప్లెయిన్ చేశారు. కృష్ణ? కృష్ణ కాదు. ఆగండి ఆగండి. ఆహా, ముందు ఆగండి. ఒకటేనా? అక్కడ చూడండి పెద్ద చిన్న. ఆహా, అన్నగారి మాట. బాత్రూమ్. అక్కడ అక్కడ బాత్రూమ్. రూమ్. రూ మనిషి. అమ్మాయా? హీరోయిన్. వయ్యారి బామ్మ. హీరోయిన్. అమ్మాయి. అమ్మాయి. అదే కరెక్ట్. అమ్మ. ఓ, అన్ని రత్నాలు పెట్టుకోవాలి చెక్కులు. ఏం సినిమా? ఇంకా అవ్వలేనట్టు అంటారు. బాబాయ్ బాబాయ్. ఓకే, ఫస్ట్ అడుగు. వాళ్ళు అడిగి వాళ్ళే చెప్తారు. హీరో హీరోయిన్ అన్ని వాళ్ళే చెప్తారు, ఏం కాదు మధ్యలో దాంట్లో. మామ షార్ట్ కట్స్, ఆ షార్ట్ కట్స్ మావి. వినాయకుడు ఒక్కడే హీరో. హీరో లావుకుంటాడా? బాలకృష్ణ. బాలకృష్ణ. బాబోయ్ అలా చెప్పిందో. ఈ వీడియో మనం కట్ చేయాలి సెన్సర్లు యూట్యూబ్ లో, గొడవకొచ్చేస్తారు. మనం ఈ అక్క దగ్గర ఉన్నట్టు. ఎవరికి? మీకు. మీకు హీరోయినా? సముద్రం. ఈత. గోదావరి. వాటర్. నీళ్ళు. నీరు. నీరు. ఇంకో పేరా? జలం. జల. ఇంకోటి జగదేక వీరుడు అతిలోక సుందరి. జల. మమ్మీ నువ్వు మాట్లాడేస్తున్నావు. జల. అసలు లిప్ మూమెంట్ చెప్పాలి. జల. హీరోయిన్. జలధీరుడు. మాట్లాడకూడదు మమ్మీ నువ్వు. అత్త యు క్యాన్ కమ్ ఆన్. టైమర్ పెట్టండి ఇప్పుడు. జల. జల.
జలకన్య. మమ్మీ మమ్మీ మూతి. జా వేవ్స్ నీళ్ళు. అంటే తెలుగులో ఏమంటారు వేవ్స్? కెరటం. మమ్మీ ఏం చెప్పాలనుకుంటున్నా కదా. ఓకే 5 minutes టైం. మమ్మీ సరే మాట్లాడుకో. ఒక్కొక్క పదం చెప్పత్తా, ఒక్కొక్క పదం చెప్పు. ఎన్ని 5 minutes అంట. మాట్లాడకూడదు మమ్మీ నువ్వు. పాతదే కాదు కొత్తదే కాదు, మధ్యలోదా? నా 10th క్లాస్ లో సినిమా అలాంటిది అప్పుడుదా. బాలకృష్ణ సినిమాలు ఏమున్నాయి అసలు? గూగుల్ కొట్టు. ఆ? అన్య వాళ్ళని తీయన్య. చెప్పేద్దామా? నాకు సినిమాలో తెలియదు. గూగుల్ పాటలు తప్ప. గూగుల్ చేయంట. గూగుల్ చేయి, మొత్తం లైన్ దొరుకుతాయి అన్ని. పేరే మర్చిపోయింది మమ్మీ. ఏం మర్చిపోయింది? నువ్వు అవన్నీ మాట్లాడకూడదు. చాలా పెద్దగా ఉందా చాలా సినిమా పెద్ద పేరు? అని 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 పెద్దన్య అక్కడ చూడు మమ్మీ. ఫస్ట్ లెటరా వర్డా? మాట్లాడుతున్నావు. ఎన్ని పదాలు? చాలా పెద్ద పదాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి. ఉన్నాయి. ఓకే ఫస్ట్ ది జ ఈ ఎంత అయింది టైం? ఆ ఆ ఈ నీళ్ళు జలం ఆ టైం జలపాతమా? పా లాస్ట్ వర్డ్ జలమా? అయినట్టారా ఇంకా నువ్వు అన్నట్టు. మూడోది 3 వర్డ్స్ ఉంటే మూడోది ఇది. నీరుది మధ్యలోది జల బేబీ బాబు బేబీ. మమ్మీ జలపుత్రుడా? బాలకృష్ణ కొడుక. మమ్మీ మూతి. జల ఓ మధ్యలో బాబు. ఏమో మరి. కొడుకు కొడుకు కూతురు శిశువు. అమ్మో తెలుగు మొత్తం అన్ని తెచ్చేస్తున్నాను. లాలి కొడుకు కూతురు కొడుకునే ఇంకొకటి ఏమంట కొడుకునే లాస్ట్ 1 minute. బిడ్డ బిడ్డ కొడుకు వరకు కరెక్టా? కొడుకు ఇంకో పదం. కొడుకు ఇంకో పదవి ఏముందరా బాబు, దొంగనా కొడుకు. కుమారుడా? ఇంకోట చిన్నోడు. పోరడు బాబు పిల్లోడు పిల్ల పిల్లోడు పుత్రుడు జలపుత్రుడు. అదే గట్టిగా చెప్పండి వీళ్ళిద్దరు. హలో ఆగండి. అన్నావా? అక్కనండి. కొంచెం గట్టిగా చెప్పు అక్క. నువ్వే పుత్రుడు అని మమ్మీ జలపుత్రుడు. టైం పుత్రుడు పుత్రుడు మధ్యలోది పుత్రుడు. అయిపోయిందా 5 minutes? అయిపోయింది 5 minutes ఇచ్చాం మమ్మీ. 5 minutes ఇచ్చాం అయిపోయింది. ఇంకా లేకో వెళ్ళిపో. లాస్ట్ 1 minute చెప్పింది ఇంకా. పుత్రుడు లాస్ట్ వర్డ్ ఫస్ట్ వర్డ్ ఆకాశం. అప్పట్లో పాతకాలం. అవుతుంది ఇంకా. ఓకే ఎప్పుడుదో ఎప్పుడో మీ ఇల్లు అత్తరిల్లు. గుట్ట లేదు వాడు చెప్పేస్తాడు. అత్తరిల్లు నానమ్మోల్దా రాచర్ల తాడిపల్లిగూడెమా? ఎక్కడ అమ్మమ్మ కాతేరు అమ్మమ్మ. అమ్మమ్మ మీ అమ్మమ్మోళ్ళు బాలకృష్ణ మీకు రిలేటివ్ అంట. నానమ్మ నానమ్మ. నానమ్మల ఇల్లు వెళ్ళేటప్పుడు ఓకే టైం అప్ టైం అప్. దారిలో మమ్మీ పిల్లడు కూడా. మమ్మీ నాన్నగాడా? time up, వెళ్ళిపో. లేదు 5. అద్దా గౌతమి పుత్ర శాతకర్ణి. అయిపోయింది. చిచ్చి గౌతమి గారు చెప్తాం అనుకుంది. అని అని పెద్దన్య పెద్దన్య బాగా చెప్పరా? అక్కడైనా గెస్ట్ చేయండి. మాకు అసలు బాలకృష్ణ పేరు లేదు. బాలకృష్ణ సినిమాలు కదా అంతగా తెలియలేదు. అది కూడా సెన్సార్ లో కట్ చేయాలి. ఈయనద్దమని వినేసాడు మాతో మాట్లాడుతున్నాను. వినేసాడు. బా బా పెద్ద వినేసాడు అత్త. ఏంటి ఎవరన్నారు ఆ మాట? చూడు చూడు ఈ మాట పక్కా పెద్దని నోట్ల నుంచి వస్తుంది చూడు. నువ్వు చెప్పావంటే నువ్వు వినేసినట్టే. నువ్వు చెప్పావంటే నువ్వు విన్నావా? ఏంటి ఇప్పుడు వినేసాడు మళ్ళీ? మళ్ళీ మార్చేస్తున్నా.
ఆగు. నువ్వు మమ్మీ మనం నువ్వు అసలు ఏ నోట్ వినేసాడా? వినేసాడు. అదే అంత చెప్పేసాడు. అదే నేను చెప్తున్నాను చెప్పేసాడు మాట్లాడి వినేస్తున్నాడు నేను చెప్తున్నాను మనం మాట్లాడుకునేటప్పుడే వినేస్తున్నాడు ఓకే వినేసాం. స్లోగా మమ్మీ నువ్వు ఇంక మాట్లాడద్దు మాట చెప్పాక ఇంక మాట్లాడద్దు. ఇంకా ఉంది మనం text చేసుకుందాం. ఇంతకేం చెప్పారు బావా? ఎక్కడో ఏదో ఓ షిట్ మైక్ ఉందిగా ఇక్కడ నా దగ్గర. మెల్లగా. మూవీయా బాలకృష్ణ వాళ్ళ నాన్న. బాలకృష్ణ బాలకృష్ణ అయినా ఓకే. గుర్రం మీద వస్తుంది. అమ్మో గుర్రం మీద వచ్చేది ఒక్క మగాడా? భైరవ దీపం ఇంకా అంత తెలిసి నాటకాలు ఆడేస్తున్నారు. స్టోనా స్టోన్ ఉంటుందా? ఆదిత్య 369. వావ్! ఆదిత్య 369. చెప్పానా? ఏ మెల్లగా చూడు చూడు రికార్డింగ్ అన్నయ్య. తెలిసే ఉంటది లేదు లేదు అంత కావాలని. లేదు లేదు చదివే ఇంకా మర్చిపోతుంది పేరు. అవన్నీ కాదు. కృష్ణ మహేష్ బాబు వెనక్కి వెనక్కి జరుగు. అందుకే చెప్పాను కదా. వెనక్కి అది మా టీంలో మీ టీంలో మీ టీం అడగాలి. మహేష్ బాబు ప్రభాస్ ఆ హీరో తప్ప అందరూ. రజనీకాంత్ యా అవును అవును కరెక్ట్. రజనీకాంత్. గణపతి తలపతి అనియా వెనక్కి. వెంకటేష్ ఒకసారి ఆగండి పేరు మంచి చెప్పి ఇంకా గట్టి అనియా బాడీ గార్డ్ రింగ్ స్పైడర్ మ్యాన్ ఇటు ఇటు. హలో అంత తిరగక్కల అక్కడి నుంచి చెప్పు. అమ్మాయి హలో మెల్లగా మెల్లగా. అమ్మాయి పాప మూతి. స్విమ్మింగ్ చేస్తుంది మహేష్ బాబు సినిమా అదే ఆడు వెంకటేష్ నాయుడు సాహస వీరుడు జాగర కన్య. అది ఆహా నాకు అర్థమైంది ఆగు నేను వస్తున్నాను అక్కడికి. నేను హీరో చెప్పడానికి ఫస్ట్ ట్రై చేస్తున్నాను, కమీడియన్ నేను చెప్పలేను. ఒక నిమిషం. కాల్
ఏంట్రా అన్నప్పుడు మనం మారుతాం స్టెప్ మారుతాం టైం అదే స్టెప్ మారుతాం టైం పడతాం బాగుంది ఇదేదో ఎవరో తెలియదు అక్క అలాగే రా సూపర్